సో ఎప్పుడైనా గనక మోషన్ ద్వారం చుట్టుపక్కన ఎక్కడైనా గనక గడ్డ అయ్యింది అంటే ఇమ్మీడియట్‌గా నెగ్లెక్ట్ చేయకుండా ఒక సర్జన్‌కి చూయించుకోవాలి. సర్జన్‌కి చూయించుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఆ గడ్డ చిన్నగున్నప్పుడే చిన్న కోత పెట్టేసి మనం తీసేసేస్తాం. అంటే ఎక్కడైనా గనక చీము గడ్డలైతే గనక ఆ చీముని ఎంత తొందరగా బయటికి తీసేస్తే అంత మంచిది. అట్లా కాదని యాంటీబయాటిక్స్ ఏసుకొని అంతకదే కరిగే వరకు వెయిట్ చేద్దామనుకుంటే ఒక్కొక్కసారి అవి కరిగిపోకుండా ఆ గడ్డలు పెద్దగయ్యి బర్స్ట్ అవుతుంటాయి, పగిలిపోతుంటాయి. సో యానల్ కెనాల్ చుట్టూ ఉండే గడ్డలకి ఎందుకింత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనము అంటే అక్కడ సివియర్ పెయిన్ ఉంటుంది, కూర్చోలేము, జ్వరం వస్తుంది, మోషన్ పోలేము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం అట్లే యాంటీబయాటిక్ వేసుకుంటూ వాడుకుంటే కొన్ని రోజులు కాగానే ఏమవుతుందంటే 3-4 డేస్ కాగానే ఆ గడ్డ పగిలిపోతుంది. ఇట్లా పగలడం వల్ల ఏమవుతుంది అంటే ఇది ఊరికే పగిలితే ప్రాబ్లం లేదు. చీమంతా వెళ్ళిపోతుంది, పెయిన్ తగ్గుతుంది, హ్యాపీ, ఇంకేం ప్రాబ్లం ఉండదు. బట్ ఎప్పుడైతే పగిలి ఇప్పుడు ఇక్కడ ఒక చీమగడ్డ అయిందనుకోండి, ఇక అదే ఒకవేళ సర్జన్ దగ్గరికి వస్తే ఏం చేస్తాం, చిన్నగా కోత పెట్టి ఆ చీమంతా బయటికి తీసేస్తాం. అట్లా కాకుండా అలాగే పెట్టుకొని ఆ చీమగడ్డ కరిగేంత వరకు మనం ట్రై చేద్దామని చెప్పేసి అలా ఆగితే ఏమవుతుంది, ఈ చీమగడ్డ ఎప్పుడోసారి బయటికి పగులుతుంది, చీమంతా బయటికి వస్తుంది, పెయిన్ అంతా రిలీఫ్ అవుతుంది. కానీ అంత లోపలనే ఇది లోపలికి కూడా డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి యానల్ కెనాల్ దగ్గర ఓపెన్ అయిపోతుంది. అంటే యానల్ కెనాల్ వైపు కూడా ఒక ద్వారం అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా బయట ఒక ద్వారము, యానల్ కెనాల్‌లో ఒక ద్వారం ఉంటే గనక దాన్ని మనము పెరి యానల్ ఫిస్టులాస్ అంటుంటాం. ఇవి ఒక పట్టాన తగ్గవు. మొత్తం క్లియర్ అయిపోయినట్టే ఉంటది. మొత్తం చర్మం వచ్చినట్టు అనిపిస్తది. ఏం కనపడదు. మళ్ళా వారం, 10 రోజులు, నెల రోజులు కాగానే మెల్లగా తడి తడిలాగా కనిపిస్తుంటుంది. చీములాగా కనిపిస్తుంటుంది. చిన్న గడ్డలాకొచ్చి మళ్ళీ పెయిన్ అనిపిస్తది. మళ్ళా పగిలిపోగానే పెయిన్ రిలీఫ్ అనిపిస్తుంటది. సో వీళ్ళేం చేస్తారంటే చాలామంది పేషెంట్సు ఆ పెయిన్ ఉన్నన్ని రోజులు 2, 3 రోజులు యాంటీబయాటిక్ ఏసుకోవడం, అది పగిలిపోగానే పెయిన్ రిలీఫ్ అయిపోయే వరకు దాన్ని వదిలేసేస్తుంటారు. సో మళ్ళా ఫార్మ్ అయినప్పుడు చూద్దాంలే అని అనుకుంటుంటారు. దాంతోటి ఏమైతుందంటే అది రికరెంట్ ఫిస్ట్ లాగా మారిపోతుంది. అంటే ఎవ్రీ మంత్‌కి ఒకసారి, 2 మంత్స్‌కి ఒకసారి, 6 మంత్స్‌కి ఒకసారి వస్తూ పోతూ ఉంటుంది. వస్తూ పోతూ ఉంటుంది. ఎందుకు వస్తూ పోతూ ఉంటుంది అంటే ఈ లోపల ఏదైతే ఉందో ఓపెనింగ్ అలాగే ఉంది కాబట్టి మోషన్‌లో ఉన్న బ్యాక్టీరియా కావచ్చు, మోషన్ గాని అంటుకొని ఇందులోకెళ్ళిపోయి ఇక్కడ అక్యుములేట్ అయ్యి అంటే ఆహ్, గడ్డలాకయ్యి పగిలిపోతూ ఉంటుందన్నట్టు. సో ఇది ఒక విషియస్ సైకిల్ లాగా రావడం, పోవడం, రావడం, పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ రావడం, పోవడమే కాకుండా ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంది అంటే ఇది మాత్రమే ట్రాక్ కాకుండా కొన్నిసార్లు మల్టిపుల్ ట్రాక్స్ ఫార్మ్ అయిపోతుంటాయి. మనకు తెలియకుండానే ఆ చీమ్ గడ్డ అనేది డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మల్టిపుల్ ట్రాక్స్ ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. ఇది డేంజర్ అన్నిటికంటే. అండ్ రెండోది ఏంటి అంటే ఇది ఇలాగే పెట్టుకోవడం వల్ల ఆ ఏరియాలో ఫౌల్ స్మెల్ రావడము, తడి తడిగా ఉండడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సొస్తుంది.